గుంటూరు జిల్లా గూడూరులో సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమం జరిగింది. గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, టీడీపీ హయాంలో చంద్రబాబు ఎస్సీలను పట్టించుకోలేదని మురళి అన్నారు. పార్టీ మారి పాసం సునీల్ వైసీపీకి మోసం చేశారని తెలిపారు. పదవుల కోసం తానెప్పుడూ చూడలేదని, ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కృతజ్ఞతుడై ఉంటానని మేరిగ మురళీధర్ తెలియజేశారు. పసుపు పారాన్ని ఆడకముందే చంద్రబాబు గారు కాలంలో పడి అతని వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకే మీరు గొప్ప తీర్పిచ్చారు. లాస్ట్ ఎలక్షన్ లో 2019లో గుణపాఠం చెప్పారు. చరిత్రలో గూడూరు చరిత్రలో లేని విధంగా గుణపాఠం చెప్పారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ మధ్య చాలా అవాకులు మాట్లాడుతున్నారు. ఏదో తనకున్నటువంటి బలహీనత నాన్ లోకాలు అని మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను సోదరులారా, అదే ఫీలింగ్ ఉంటే గూడూరు నియోజకవర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి మరి పెద్దలు నేతమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కాగలరా? మన జిల్లా అంతా ఒకటిగా ఆయన తీసుకొచ్చారు. మరి అదే రకంగా నల్లపరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారు గోడూరులో వెళ్ళి మంత్రి కాగలరా? ఇంత అడుగుతున్నా నేను ఒకటే మాట మా సోదరుడు మరి సునీల్ గారిని, ఇక్కడ ద్రోహం చేసుకున్నటువంటి సునీల్ గారిని అడుగుతున్నాను. మరి మీ లోకల్ ఫీలింగ్, నీ సిద్ధాంతం నీ చంద్రబాబు నాయుడికి ఎందుకు లేదు అని అడుగుతున్నాను. చంద్రగిరిలో పోటీ చేసి దమ్ములేదా? నీ బలహీనత ఎక్కడైనా ఉందా? ఇంకోటి కూడా అడుగుతున్నాను. నువ్వు చంద్రబాబు నాయుడు మించినటువంటి నటుడివి. నువ్వు మాట్లాడితే ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడ బలహీనతో చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. నీకు ఎట్టి సామాజిక వర్గం అంతా కూడా దూరం ఉంది, పోయి మిగులుతున్నాయి, నీకు గుణపాఠం చెప్పి తీరుతాయని కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సోదరులారా, ఒకటే ఒక్క మాట ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి సార్ నన్ను ఆశీర్వదించారు. పని చేసుకుంటూ పోతున్నాను నేను. నన్ను ఆశీర్వదించారు పార్టీ పెద్దలు, ముఖ్యంగా పైకి వచ్చినటువంటి గౌరవనీయులు మన జిల్లా వాసి మరి చింతమల్లి విజయసాయి రెడ్డి గారు గొప్పగా గమనిస్తూ ఉన్నారు. మాలాంటి కష్టపడే వాళ్ళు గమనించారు, పైకి తీసుకొస్తున్నారు. నేను ఎక్కడా వెంపడలేదు. మరి ఎమ్మెల్సీ నాకు ఇచ్చి గౌరవించారు కష్టపడ్డాను కాబట్టి. మరి అది కూడా కాకుండా మరి 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 నాకు అది విప్పించి గౌరవించారు. పని చేసుకుంటూ వెళ్తున్నా. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే సర్వే రూపంలో మీరు అందరూ కుంకుడిగా నన్ను కోరుకున్నారు, ఆశీర్వదించారు. గొప్ప విషయం, గొప్పగా మీరందరూ సర్వేలో అండగా నిలబడ్డారు. నేను వెంపటి గొప్పగా 2 పదవులు ఇచ్చాను. నేను నా మనసులో ఉంది, అడుగు వ్యవసాయం చేయాలని నా మనసులో ఉంది. అయినా సర్టిఫికేట్ వేసి గౌరవించాను. ఆ మనసులో ఉన్న భావాన్ని వెంకటేశ్వర స్వామికి నేను చెప్తున్నాను. ఆ మహాత్ముడు మీ అందరిలో దూరి నాకు మంచి రిపోర్ట్ ఇచ్చి